ఓం శ్రీమాత్రే నమః. మిత్రులారా నమస్తే. అత్యంత పవిత్రమైన శ్యామలా నవరాత్రులలో ఇవాళ మాఘ పంచమి. మరి కాళిదాసు రచించినటువంటి ఆ శ్యామలా దండకంలో తర్వాత భాగాన్ని కొనసాగిద్దాం. అమ్మవారి కృపకు పాత్రలమవుదాం. కామలీలాధనుస్సన్నిభ్రూలతా పుష్ప సందోహ సందేహ కృచ్చారు గోరోచనా పంకకేళీలలామాభిరామే సురామే రమే ప్రోల్లసద్వాళికా మౌక్తిక శ్రేణికా చంద్రికా మండలోద్భాసి లావణ్య గండస్థలన్యస్త కస్తూరికా పత్రరేఖా సముద్భూత సౌరభ్య సంభ్రాంత భృంగాంగనా గీత సాంద్రీభవన్ మంద్రతంత్రీస్వరే సుస్వరే భాస్వరే వల్లకీ వాదన ప్రక్రియాలోలతాళీ దళాబద్ధతాటంకభూషా విశేషాన్వితే సిద్ధ సమ్మానితే దివ్యహాల మదోద్వేల హేలాల సచక్షురాందోళన శ్రీ సమాక్షిప్త కర్ణైక నీలోత్పలే నిర్మలే పూరితాశేషలోకాభివాంఛాఫలే శ్రీఫలే స్వేదబిందూల్ల సత్ఫాల లావణ్య నిష్యంద సందోహ సందేహ కృన్నాసికా మౌక్తికే సర్వమంత్రాత్మికే కాళికే ముగ్ధమందస్మితోదార వక్త్రస్ఫురత్పూగ కర్పూర తాంబూల ఖండోత్కరే జ్ఞానముద్రాకరే శ్రీకరే కుంద పుష్పద్యుతి స్నిగ్ధదంతావళి నిర్మలాలోల కల్లోల సమ్మేళన స్మేర సోణాధరే చారు వీణాధరే పక్వబింబాధరే సులలిత నవ యౌవనారంభ చంద్రోదయోద్వేల లావణ్య దుగ్ధార్ణవావిర్భవత్కంబు బింబోక హృత్కంధరే సత్కళా మందిరే మంధరే. మిత్రులారా, ఇక్కడి వరకు భావాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కామలీలా ధనుస్సన్నిభ్రూలతా పుష్ప సందేహ కృచ్చారు గోరోచనా పంక కేళీలలామాభిరామే. కాళిదాసు గారు తనకు ప్రత్యక్షమైనటువంటి ఆ జగన్మాత యొక్క రూపాన్ని వర్ణిస్తూ అమ్మవారి నుదుట ఉన్న ఆ సింధూరాన్ని పరమాద్భుతంగా వర్ణిస్తున్నాడు. కామలీలా ధనుస్సన్నిభ్రూ, ధనిస్సన్నిభ అంటున్నాడు. అంటే ఆ మన్మధుని యొక్క ధనుస్సు వలె అమ్మవారి ఆ భ్రూమధ్యం, ఆ నుదురు ఉందట. ఆ భ్రూను లత అంటున్నాడు, తీగతో పోలుస్తున్నాడు. మరి తీగకు కుసుమం ఉంటుంది కదా, వికసించే పుష్పం. ఆ తీగకు వికసించిన పుష్పం అమ్మవారి సింధూరం అంటున్నాడు. సురామే రమే, అత్యంత సౌందర్యం కలిగినటువంటి, తనలో తాను రమించేటటువంటి తల్లి నీకు వందనం. ప్రోల్లసద్వాళికా మౌక్తిక శ్రేణికా చంద్రికా మండలోద్భాసి లావణ్య గండస్థలన్యస్త కస్తూరికా పత్రరేఖా సముద్భూత సౌరభ్య సంభ్రాంత భృంగాంగనా గీత సాంద్రీభవన్ మంద్రతంత్రీశ్వరే. అమ్మవారి యొక్క మెడలో వేసుకున్నటువంటి ఆ మౌక్తిక శ్రేణిక, ముత్యాల మాలల యొక్క కాంతి వెన్నెల వలె అమ్మవారి యొక్క ఆ వదనం పైన పరుచుకుందట. అమ్మవారి యొక్క ఆ లావణ్యమైనటువంటి చెక్కిళ్ళు, గండస్థల అంటే ఆ చెక్కిళ్ళు, ఆ చెక్కిళ్ళ పైన కస్తూరికా పత్రరేఖ, మకరికా పత్రరేఖలని మనం స్త్రీలు ముఖంపై సౌందర్యం కోసం వేసేటటువంటి ఆ సౌందర్య లేపనం, ఆ సౌందర్య లేపనాల యొక్క సుగంధాలకు, ఆ సువాసనకు భృంగాంగనా గీత సాంద్రీభవన్ మంద్రతంత్రీశ్వరి తుమ్మెదలన్నీ వచ్చాయి. ఆ తుమ్మెదల యొక్క ఝుంకారం ఎలా ఉందంటే అమ్మవారి యొక్క
వీణను మీటుతూ ఉంటే వచ్చేటటువంటి భ్రామరీ ధ్వని, ఆ ధ్వనిలాగా ఈ భ్రామరీ ధ్వని ఉందంటూ అద్భుతంగా వర్ణించాడు. సుస్వరే అమ్మవారి యొక్క అద్భుతమైన స్వరాన్ని కలిగిన తల్లి, భాస్వరే ప్రకాశవంతమైనటువంటి తల్లి. వల్లకీ వాదన ప్రక్రియాలోల తాళీ దళాబద్ధ తాటంక భూషా విశేషాన్వితే. అమ్మవారు వల్లకి అంటే వీణ, ఆ వల్లకీ వాదన ప్రక్రియ వీణ మీటుతూ ఉంటే తాళీదళాబద్ధ తాటంక భూషా విశేషాన్వితే, ఆ నాదానికి తనలో తాను పారవస్యం చెందుతూ అమ్మవారు తల ఊపుతూ ఉంటే ఆ తాటంకాలు, చెవి కమ్మలు కూడా అలా అందంగా ఊగుతూ ఉన్నాయి. తాళి అంటే తాటి చెట్టు ఆకులని, ప్రాచీన సంప్రదాయంలో తాటి ఆకుల్ని కమ్మలుగా ధరించేవాళ్ళు. సిద్ధ సమ్మానితే, సిద్ధుల చేత సమ్మానింపబడేటటువంటి తల్లి. దివ్యహాలామదోద్వేల హేలాల సచక్షురాందోళన శ్రీ సమాక్షిప్త కర్ణైక నీలోత్పలే. అమ్మవారు బ్రహ్మానంద రసాన్ని గ్రోలి అలా ఆనంద పారవస్యంతో ఉన్నాయి అమ్మవారి కన్నులు. ఆ కన్నులు చాలా దీర్ఘంగా ఉన్నాయంటే, ఎంత దీర్ఘంగా ఉన్నాయంటే చెవులను తాకుతూ ఉన్నాయి. మనకి బాపు బొమ్మలు చూస్తే అర్థమవుతుంది, ఆయన చాలా దీర్ఘమైనటువంటి కన్నులు గీస్తాడు. అలాంటి కన్నులకి ఈ చెవులు ఎలా ఉన్నాయంటే కర్ణైక నీలోత్పలే, కలువల్లాగా, నల్ల కలువల్లాగా అమ్మవారి ఆ కళ్ళకు ఆ చెవులు. మనకి సింధూరాన్ని వర్ణించాడు, ఇప్పుడు కళ్ళు, ఈ చెవులని చెప్తున్నాడు. చెవులు కూడా నల్ల కలువల్లాగా ఉన్నాయి, లేదా ఆ చెవులలో నుంచి అలా కలువలు ప్రకాశిస్తున్నాయి. పూరితాశేష లోకాభివాంఛాఫలే శ్రీఫలే, అమ్మవారి వైభవం చెప్తున్నాడు. అమ్మవారు తనను కోరిన భక్తుల కోరికలన్నీ తీర్చేటటువంటిది, సర్వసంపదలు కొసగేటటువంటిది. స్వేద బిందుల సత్ఫాల లావణ్య నిష్యంద సందోహ సందేహ కృణాసికామౌక్తికే. ఇప్పుడు నాసికామౌక్తికం, ముక్కుకుండే ముక్కెర లేదా బులాకి దగ్గరకు వచ్చాడు. ఎట్లా వర్ణిస్తున్నాడంటే స్వేద బిందుల సత్ఫాల లావణ్య నిష్యంద సందోహ సందేహ కృణాసికామౌక్తికే. నుదుటిపై నుంచి జారినటువంటి స్వేద బిందువు అలా ముక్కు దగ్గరకు వచ్చి ఆ ముక్కు దగ్గర ఒక ముత్యం వలె మెరుస్తూ ఉంది, ఒక ముక్కెరలాగా, ఒక బులాకిలాగా మెరుస్తూ ఉంది తల్లి అంటూ అద్భుతంగా వర్ణించడం. సర్వమంత్రాత్మికే, సకల మంత్ర సారము, సకల మంత్ర స్వభావము నువ్వే తల్లి. కాళికే, కాళస్వరూపము నువ్వే. ముగ్ధమందస్మితోదార వక్త్రస్ఫురత్పూగ కర్పూర తాంబూల ఖండోత్కరే. అమ్మవారు తాంబూల సేవనం, ఆ కర్పూరము తాంబూలాన్ని సేవిస్తూ ఉంది. ముగ్ధమందస్మితోదార, అమ్మవారి చిరునవ్వును వర్ణిస్తున్నాడు. ఆ అద్భుతమైన చిరునవ్వుతో మంత్రముగ్ధుల్ని చేసేటటువంటి అమ్మవారి చిరునవ్వు, అలాగే అమ్మవారు ఆ తాంబూల సేవనం చేస్తూ ఉన్నారు. జ్ఞానముద్రాకరే, జ్ఞానముద్రను ధరించి ఉంది. శ్రీకరే, సర్వసంపదలను ఉసిగేటటువంటి, మోక్షాన్ని ఉసిగేటటువంటి తల్లి. కుంద పుష్పద్యుతి స్నిగ్ధదంతావళి నిర్మలాలోల కల్లోల సమ్మేళన స్మేర సోనాధరే. అమ్మవారి యొక్క దంతాలను వర్ణిస్తూ ఉన్నాడు. అమ్మవారి దంతాలు తెల్లగా, కుంద పుష్పం, కుంద అంటే మొల్ల అని, మొల్ల పుష్పాలు. మనకి పోతన గారు కూడా అద్భుతంగా అమ్మవారిని వర్ణిస్తూ శారద శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మందార. ఆ కుందం అనేది చెప్తాడు. అట్లాగే మనకి అమ్మవారిని సరస్వతీదేవిని యా కుందేందు తుషారహార ధవళ. ఆ కుందం అనేది సనాతనంగా ఆ మొల్ల పుష్పం, తెలుపుకు ఆ అమ్మవారిని వర్ణించేటప్పుడు ఉపయోగించేటటువంటి పదం. సో ఇక్కడ అమ్మవారి యొక్క కుంద పుష్పం, ఆ మొల్ల పుష్పము యొక్క కాంతి వల్లే అమ్మవారి పళ్ళు తెల్లగా మెరిసిపోతూ ఉన్నాయి. స్మేర సోనాధరే, మరి అమ్మవారి ఆ పెదవులు ఎలా ఉన్నాయంటే ఎరుపు రంగులో. అమ్మవారు తాంబూల సేవనం చేసింది కదా,
అందుకని ఆ అధరాలు మాత్రం ఎర్రగా ప్రకాశిస్తున్నాయట. చారు వీణాధరే, అమ్మవారు అందమైనటువంటి వీణను ధరించి ఉంది. పక్వ బింబాధరే, పండిన దొండపండు లాంటి పెదవుల్ని కలిగి ఉంది. సులలిత నవయౌవనారంభ చంద్రోదయోద్వేల లావణ్య దుగ్ధార్ణవావిర్భవత్ కంబు బింబోక హృత్కంధరే. అమ్మవారి యొక్క ఆ సౌందర్యం వర్ణిస్తూ ఉన్నాడు. సులలిత నవయౌవనారంభ చంద్రోదయోద్వేల, అమ్మవారి యవ్వనమనే చంద్రుడు ఉదయిస్తున్నప్పుడు లావణ్య దుగ్ధార్ణవావిర్భవత్, అమ్మవారి సౌందర్యం అనేటటువంటి పాల కడలి, ఆ పాల సముద్రంలో అమ్మవారి యొక్క యవ్వనమేమో చంద్రుడు, అమ్మవారి సౌందర్యమేమో పాల కడలి. ఆ పౌర్ణమి రోజు ఎలా అయితే సముద్రం అట్లా ఉప్పొంగుతూ అలలు కెరటాలు ఉంటాయో, ఆ కెరటాలలో నుంచి ఒక శంఖం ఎలా ఉద్భవిస్తుందో అలా అమ్మవారి కంఠాన్ని వర్ణిస్తున్నాడు. ఒక్కసారి ఆలోచించండి, వెన్నెల్లో ఆ సముద్రపు అలల్లో నుంచి శంఖం అలా ఉద్భవిస్తే అలా అమ్మవారి కంఠాన్ని ఆ కాళిదాసుకు దర్శనం కలిగింది. మిత్రులారా, ఆ శ్యామలాంబ కరుణ మనకెప్పటికీ ఉండాలని ప్రార్థిస్తూ శుభం భూయాత్. స్వస్తి. మిగిలిన భాగాన్ని తర్వాత వీడియోలో తెలుసుకుందాం.